శివరాత్రి పర్వదినం సందర్భంగా జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి భారీ ఎత్తున భక్తులు మల్లన్న దర్శనం కోసం తరలివస్తూ ఉంటారు. వీళ్లలో కొంతమంది కాలినడకన శ్రీశైలం చేరుకుంటూ ఉంటారు. ఓం నమః శివాయ అనుకుంటూ కొండపైకొచ్చి శివుణ్ణి దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని నమ్ముతారు. ఓం నమః శివాయ స్మరణతో నల్లమల్ల అటవీ ప్రాంతాలు మారుమోగుతున్నాయి. శివుడిపై ఉన్న అచంచలమైన భక్తితో కొండలు, గుట్టలు దాటుకుంటూ వేలాది మంది భక్తులు కాలినడకన శ్రీశైలం చేరుకుంటున్నారు. మండు టెండర్ని లెక్క చేయకుండా, వన్యప్రాణులు దాడి చేస్తాయనే భయం లేకుండా శివుడిపై భారం వేసి మల్లన్న సన్నిధికి చేరుకుంటున్నారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ కాలినడకన శివ దర్శనానికి వస్తున్న నడకదారి భక్తులపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. కాలికి చెప్పుల్లేవు, సరైన రోడ్డు లేదు, సౌకర్యాలు అంతంత మాత్రం. దారి పొడుగునా రాళ్లు, రప్పలు, కొండలు, గుట్టలు. 1 కిలోమీటర్ 10 కిలోమీటర్లు కాదు, ఏకంగా 46 కిలోమీటర్ల నడకదారి. హరహర మహాదేవ అంటూ అడుగు వేయడమే, ఆ పరమశివుడిపై భారం వేసి ముందుకు సాగడమే. 3 రోజులు నల్లమల అడవుల్లో ఎటు చూసినా శివనామస్మరణ వినిపిస్తుంది. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వెంకటాపురం. ఇక్కడి నుంచే శైవ భక్తుల నడకదారి మొదలవుతుంది. శ్రీశైల భ్రమరాంబిక, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు మండుటెండను సైతం లెక్క చేయకుండా ఇక్కడి నుంచే తొలి అడుగు వేస్తారు. కొండలు, గుట్టలు దాటుతూ పాదయాత్ర కొనసాగిస్తారు. శివదీక్ష చేపట్టిన స్వాములతో పాటు సామాన్య భక్తులు కూడా నడకదారిన శ్రీశైల మహాపుణ్యక్షేత్రానికి తరలి వస్తుంటారు. ఇలా నడిచి ఆ మల్లన్న సన్నిధికి చేరుకుంటే పుణ్యం దక్కుతుందని నమ్ముతారు. పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, జలపాతాలు, మధ్య మధ్యలో వచ్చే పురాతన ఆలయాలు మన ఇతిహాసాలు, చరిత్రను గుర్తు చేస్తుంటాయి. ఓవైపు కష్టం అనిపించినా మరోవైపు ప్రకృతి సౌందర్యాన్ని చూసుకుంటూ మనసులో ఆ శివయ్యను స్మరించుకుంటూ ముందుకు సాగుతారు భక్తులు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల మల్లన్నను దర్శించేందుకు వివిధ ప్రాంతాల నుండి కాలినడకన శ్రీశైలానికి చేరుకుంటారు. ప్రస్తుతం మనం నంద్యాల జిల్లా ఈ యొక్క ఆత్మకూరు మండలం వెంకటాపురం దగ్గర ఉన్నాము. ఇక్కడి నుండే కాలినడక అనేది కొనసాగుతుంది. చాలా ఏళ్ల పాటు నుండి ఈ యొక్క భక్తులు అయితే తమ భక్తిభావాన్ని చూపించేందుకు పూర్తిగా పాదయాత్ర చేసుకుంటూ శ్రీశైల మల్లన్నను దర్శించుకుంటారు. ఈ యొక్క వెంకటాపురం నుండి శ్రీశైల మల్లన్నానికి అటవీ ప్రాంతంలో కాలినడకన వెళ్ళాలంటే సుమారుగా 46 కిలోమీటర్లు యొక్క పాదయాత్ర చేసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఆత్మకూరు నుండి ఈ యొక్క వెంకటాపురం అయితే 7 కిలోమీటర్లు ఉంటుంది. ఈ యొక్క ఆత్మకూరు అంటే ఏదైతే వివిధ ప్రాంతాల నుండి వస్తారో ముఖ్యంగా ఈ యొక్క ఆత్మకూరు సెంటర్ పాయింట్ తీసేసుకొని అక్కడ నుండి వెంకటాపురం దగ్గరకు వస్తారు. వెంకటాపురం దగ్గర నుండే ఈ యొక్క పాదయాత్ర అనేది స్టార్ట్ అవుతుంది. వెంకటాపురం నుండి ఈ యొక్క శ్రీశైల మల్లన్న చేరుకోవాలంటే సుమారుగా 46 కిలోమీటర్లు ఈ యొక్క పాదయాత్ర చేసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఇది పూర్తిగా నల్లమల్ల అటవీ ప్రాంతం కాబట్టి ఈ యొక్క ప్రాంతంలో కొండలు ఉంటాయి, గుట్టలు ఉంటాయి. వాటిని కూడా అధిగమిస్తూ ఈ యొక్క భక్తి భావంతో శివనామస్వరంతో పూర్తిగా పాదయాత్ర చేసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి కనపడుతుంది. అయితే వెంకటాపురం నుండి ఈ యొక్క గోసాయకట్టకు వెళ్ళాలంటే సుమారుగా 6 కిలోమీటర్లు ఉంటుంది. ఇదంతా పూర్తిగా అడవి మార్గం అనేది చెప్పవచ్చు. గోసాయకట్ట వీరేంజనేయ స్వామి దగ్గరికి చేరుకుంటాము. అక్కడ నుండి పూర్తిగా మరి అడవి మార్గం నుండే సుమారుగా 9 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే నాగలుటి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం వస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క నాగలుటి వీరభద్ర స్వామి దేవాలయం అనేది చాలా ప్రత్యేకత ఉంటుంది. అక్కడ నుండి నాగలుటి నుండి దామెర్లకుంట చేరుకోవాలంటే ఇది అంతా పూర్తిగా 8 కిలోమీటర్లు ఉంటుంది. ఈ యొక్క 8 కిలోమీటర్లంతా పూర్తిగా మెట్ల మార్గం ఉంటుంది. ఈ యొక్క మెట్ల మార్గం ద్వారానే దామెర్ల కుంటకు చేరుకునే పరిస్థితి. ఆ యొక్క దామెర్ల కుంట తరువాత అడవి మార్గం గుండా 2 కిలోమీటర్లు పోతే పెద్ద చెరువు అంటే మజిలీ అనేది అంటారు. ఆ ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ నుండి పూర్తిగా కొండ మార్గంన పాదయాత్ర చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మామూలుగా రోడ్డు మీద నడిచాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అటువంటిది ఈ యొక్క అడవిలో కొండ మార్గంన సుమారుగా 6 కిలోమీటర్ల దాకా ఈ యొక్క పాదయాత్ర చేసుకుంటూ వెళ్తే మఠం బావి వస్తుంది. భీముని కొలం నుండి కైలాస ద్వారం అంటే 2 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడంతా పూర్తిగా మెట్లు ఉంటుంది. ఆ మెట్ల మార్గం ద్వారా
పూర్తిగా పాదయాత్ర చేసుకుంటూ కైలాస ద్వారంని చేరుకుంటారు. కైలాస ద్వారం నుండి మరి వచ్చేదే ఒక శ్రీశైలం అంటే పూర్తిగా 4 కిలోమీటర్లు ఉంటుంది. ఇదంతా రోడ్డు మార్గం అనేది ఉంటుంది. ఎంత కష్టం అంటే ఒక స్వామివారిని దర్శించుకోవాలంటే సుమారుగా 46 కిలోమీటర్లు ఈ యొక్క పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా కానీ పూర్తి స్థాయిలో ఈ యొక్క పాదయాత్ర చేసుకుంటూ శ్రీశైలాన్ని మల్లన్నని దర్శించుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి పాదయాత్ర చేసుకుంటే వెళ్తున్న వారితో మాట్లాడదాము. వారి ఏ విధంగా ఎటువంటి యొక్క పాదయాత్ర చేసుకుంటారో వారి మాటలోనే వినే ప్రయత్నం చేద్దాం. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ మల్లికార్జున స్వామి వారికి 18 మహాశక్తుల్లో ఒకరైన శ్రీ బ్రహ్మరాంబాదేవికి నిలయమైన శ్రీశైల మహాక్షేత్రం భూమండలానికి నాభిస్థానమని పురాణాలు చెబుతున్నాయి. ఈ మహాపుణ్యక్షేత్రాన్ని దర్శిస్తే సకల పాపాలు తొలగిపోతాయని స్కంద పురాణం చెబుతోంది. అలాంటి అద్భుత శైవ క్షేత్రంలో 8వ తేదీ నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పురాణాల్లో, ఇతిహాసాల్లో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న శ్రీశైల మహాక్షేత్రంలో ప్రతి అంగుళం పవిత్రమైంది. సువిశాలమైన ఈ క్షేత్రంలో అడుగుపెట్టిన వెంటనే ఓ దివ్యానుభూతి కలుగుతుంది. వేల సంఖ్యలో అనుబంధ క్షేత్రాలున్న ఏకైక ప్రదేశం శ్రీశైలం. అయితే ఈ అనుబంధ క్షేత్రాల్లో కొన్ని మాత్రమే భక్తులకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి శిఖరేశ్వరం, హటకేశ్వరం, సాక్షి గణపతి, పాలధార, పంచదార క్షేత్రాలు. కైలాసం నుండి సాక్షాత్తుగా పార్వతీ పరమేశ్వరులు దిగివచ్చేసి ఇక్కడ స్వయంభూలుగా మల్లికార్జున స్వామిగా బ్రహ్మరాంబదేవిగా ఆవిర్భవించినటువంటి మహాక్షేత్రంలో ఒక్కసారి నామస్మరణ చేస్తే ఏ పూజ చేసినా శతాధిక ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ మహాక్షేత్రంలో జరిగేటువంటి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వామి అమ్మవారిని దర్శించి సేవించి ఈ మహాశివరాత్రి వ్రతాన్ని పాటిస్తూ జాగరణ చేసి శివనాస్మరణ చేసుకుంటూ ఆ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్ల పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష విష్ణు ప్రసాద భరితులై జన్మ చరితార్థులై తరిస్తాలని తెలియజేస్తున్నాం. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలంకు వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు చేశామంటున్నారు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు. తాగునీటి సౌకర్యం, అత్యవసరమైన వైద్య సేవలు అందుబాటులో ఉంచామన్నారు. ఏ ఒక్క సామాన్య భక్తుడికి ఇబ్బంది లేకుండా వాళ్ళతో సమన్వయం చేసుకొని అటు దేవస్థానం, ఫారెస్ట్ వాళ్ళతో కూడా మనం చక్కగా భక్తుల యొక్క భావాలకు అనుగుణంగా ఏర్పాటు చేయడం అనేది జరుగుతా ఉంది. శ్రీశైల మల్లన్నను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు శ్రీశైల పుణ్యక్షేత్రానికి చేరుకుంటున్నారు. కొంతమంది శివమాల ధరించి ఎన్నో రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకొని పాదయాత్రగా శ్రీశైలానికి చేరుకుంటున్నారు. మరి కొంతమంది సామాన్య భక్తులు తమ మొక్కులు తీర్చుకునేందుకు పాదయాత్రగా నల్లమల అటవీ ప్రాంతం నుండి శ్రీశైలానికి చేరుకుంటున్నారు. అటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఎటువంటి అప్రశృతి జరగకుండా పూర్తిగా వారికి శివుని దర్శించుకునే భాగ్యం కల్పించాలంటూ శివ భక్తులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, శ్రీశైలం నుండి.